ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విజయవాడ వరద బాధితులకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని అందిస్తూ వరదలో నష్టపోయిన వారికి సీఎం ఆర్థిక వివరాలు ప్రకటించారు. వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి తిరిగి ఇల్లు కట్టిస్తామని, ప్రతి ఇంటికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని, మొదటి అంతస్తులో ఉండే వారికి 10,000 రూపాయలు మరియు ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి 10,000 రూపాయలు, చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి 25,000 రూపాయలు వరద బాధితులకు పరిహారంగా అందిస్తామని, అంతేకాకుండా వరద బాధితులకు వారి వాహనాలకు కూడా పరిహారంగా ద్విచక్ర వాహనానికి 3,000 రూపాయలు, 3 చక్రాల వాహనానికి 10,000 రూపాయలు ప్రభుత్వం నుండి పరిహారంగా ఇస్తామని, రైతులకు కూడా ప్రభుత్వ పరిహారం కింద పశువులు మరణించిన వాటికి 50,000 రూపాయలు, వరి పండించే రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు మరియు చెరకు పండించే రైతులకు 25,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నుండి పరిహారంగా అందుతుందని, విజయవాడ వరద బాధితులు ఎవరూ నష్టపోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల సమీక్ష సమావేశంలో తెలియజేశారు. 179 సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు నీట మునిగారు. గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వాళ్ళ టీవీలు పోయినాయి, లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి, చాలా నష్టపోయారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. ఒకప్పుడు 4,000 రూపాయలు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే అందరికీ ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అందరికీ ఇర్రెస్పెక్టివ్. వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు. పని లేకుండా 10 రోజులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం, ఫుడ్ పెట్టాం. ఇప్పుడు కూడా 179 సచివాలయాల్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ అబౌవ్ పూర్తిగా. అదే మరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లలో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్ గా అన్ని దిక్కల్లో. అంతకుముందు 4,000 ఇచ్చేవాళ్ళు, లేకుంటే 2,000 ఇచ్చి పంపించేవాళ్ళు. క్యాంపులకు వస్తే వాళ్లకు 10,000 ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి.